దాని నుండి కొన్ని విషయాలు, మరలా ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఈ రాత్రి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని తుఫానులు ఎదురవుతాయి. ఎటువంటి పోరాటమైనను, ఎటువంటి తుఫానైనను ఒక మనిషి నిలబడాలి, తట్టుకోగలగాలి, జయించాలి. ప్రతి పోరాటముపై మనకేం కావాలి చెప్పండి? జయము కావాలి. దేవునికి స్తోత్రం. ఎటువంటి తుఫాన్ వచ్చినా, అంటే తుఫాన్ లాంటి సమస్య, నిజమైన తుఫాన్ అయినప్పటికీ భౌతికంగా మనము తప్పించబడాలి, జయించాలి. ఎప్పుడు ఎవరు కూడా రేపు ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు. రేపు ఏమవుతుంది అన్న విషయము ఎవరికి తెలియదు. అయితే రేపటిని గురించినటువంటి చింత మీకు వద్దు అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. రేపేమి జరుగునో నాకు తెలియదు, కానీ రేపు అనేది ఎవరి చేతిలో ఉన్నదో నాకు తెలుసు. హల్లెలూయా. చెప్పండి ఆ మాట మీకు అర్థమైతే. రేపేమి జరుగునో చెప్పాలి. నేను ఎరుగను, కానీ రేపు ఎవరి చేతిలో ఉన్నదో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇది ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట, ఇది నా మాట కాదు. రేపేమి జరుగునో నాకు తెలీదు, బట్ రేపు అనేది ఎవరి చేతిలో ఉందంట? హల్లెలూయా, హల్లెలూయా. టుమారో హోల్డ్స్ బై లార్డ్. నా ప్రభు రేపటిని పట్టుకొని ఉన్నాడు, ఆయన కంట్రోల్లో ఉంది అది. గనుక మనము జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ మనము జయించేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనలో అటువంటి స్థిరత్వము, అటువంటి బలము మనకి కావాలి. ఎలా సాధ్యమవుతుంది? విశ్వాసము. దేవుని స్తోత్రం. ఎలాగా? విశ్వాసము. యోహాను భక్తుడు ఏమంటాడంటే, మనము ఏదైనా జయించాలి అంటే ఈ లోకములో మనము జయించుటకు మనకి సహాయపడేది ఎవరని చెప్తూ ఉన్నాడు? 5వ అధ్యాయం మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవునికి స్తోత్రం. ఎవరంట లోకమును జయించేది? అంటే నూతన జన్మ అనుభవము కలిగిన వారు, మారు మనస్సు పొందినవారు, యేసుక్రీస్తు తమ రక్షకుడని ఎవరైతే నమ్మి ఆ క్రీస్తుకి హృదయాన్ని ఇచ్చి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము జీవిస్తున్నారో, ఎవరైతే ఆ ప్రభు యొక్క మార్గములో అడుగుజాడలు నడుస్తున్నారో వారెవరు? దేవుని మూలముగా పుట్టినవారు, రెండవసారి జన్మించిన వారు, రెండవ జన్మ అనుభవము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం లేకుండా ఏదో అంటే నిజమైన మారు మనస్సు, ప్రభుని ప్రేమించి ఆయన వెంబడించే జీవితం లేకుండా నేను జయిస్తాను నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి అనుకుంటే అది సాధ్యము కాదు. ఈ లోకములో ఏమున్నదని మనం జయించాలి? అదే యోహాను భక్తుడు చెప్తాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవం.
ఎవరు జయిస్తారు? దేవుని మూలంగా పుట్టినవారు. అందరూ దేవుని మూలంగానే ఈ లోకంలో జన్మించారని మనం అనుకుంటున్నాం, కరెక్టే. తల్లి గర్భంలోంచి బయటపడ్డామంటే దేవుడు ఏముందే, గర్భఫలం ఉందా? గర్భఫలం ఎవరిస్తున్నారు? ఎవరికైనా సరే, దేవుడిని ఎరిగినా ఎరగకపోయినా గర్భఫలం ఎవరిచ్చేది? అది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అసలు దేవుడు లేకపోతే మనిషికి జన్మే లేదు, దేవుడు లేకపోతే మనిషే లేడు. మరి మనిషి దేవుని మూలంగానే భూమి మీదకి వచ్చాడు. అయితే ఇక్కడ చెప్పబడుతుంది రెండవ జన్మ. దేవునికి స్తోత్రం. ఏ జన్మ? రెండవ జన్మ, రెండవసారి. అదే కదా ప్రభు మాట్లాడతాడు నికోదేముతో, నీవు తిరిగి జన్మించకపోతే ఏం చూడవు? దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేవు. నువ్వు తిరిగి జన్మించాలి అంటే జన్మించిన ప్రతి ఒక్కరూ తిరిగి జన్మించాలి. ఇది రెండవ జన్మ, దేవుని మూలముగా పుట్టడం. దేవుడు మనిషికి ఒక కెపాసిటీ ఇచ్చాడు, ఒక సామర్థ్యం ఇచ్చాడు. మనుషుల ద్వారా మనుషులు పుట్టడానికి ఒక పద్ధతి పెట్టాడు, ఒక సామర్థ్యం ఇచ్చాడు. అయితే మరలా రెండవసారి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనిషి జన్మించే ఒక రెండవ జన్మ అనుభవించాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంట? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అంటే జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితిలోనైనా మనము విజయాన్ని చూడాలంటే మనకి ఏం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏ వ్యక్తిలోనైనా సరే ఎన్నో ఆ వ్యక్తికి చెప్పుకోదగినవి, మెచ్చుకోదగినవి ఎన్నో ఉండొచ్చు. కానీ ఏం లేదు? విశ్వాసము లేదు. దేవుని మీద విశ్వాసము లేకుండా, దేవుని యందు విశ్వాసము లేకుండా ఈ లోకాన్ని జయించడం అనేది అసాధ్యం. విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు చెప్పండి? విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు అబ్రహాం. ఆయనకి దేవుడిచ్చినటువంటి ఒక టైటిల్ విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుడు ఏమని పిలిచాడంటే, నీవు విశ్వాసము కలిగిన విశ్వాసివి అని ఆగలేదు. మనందరము విశ్వాసము గలవారం, అంతే, విశ్వాసులం మనం. ఎవరు మనం? కానీ దేవుడు అబ్రహాముకు మాత్రమే ఒక టైటిల్ ఇచ్చాడు, నువ్వు విశ్వాసులకు తండ్రి లాంటి వాడవు. ఇప్పుడు మన తండ్రి ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ మాట ప్రకారం ఎవరు? అబ్రహాం. విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము ఎవరు విశ్వసిస్తే ఈ భూమి మీద ఏ దేశస్థుడైనా సరే, ఏ కులమైనా, ఏ కలర్ అయినా విశ్వసిస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి కారణం, అతడు ప్రభువుని ఎరగడు. చరిత్ర ప్రకారం చూస్తే అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. ఏం పేరు? ఈ తెరహు వీరి యొక్క కుటుంబ నేపథ్యం చూసినప్పుడు వీరెవరయ్యా అంటే, వీరు తమకి తెలియనటువంటి దేవుళ్ళను తయారు చేసుకొని, విగ్రహములను చేసుకొని పూజిస్తూ ఉండే ఒక వృత్తి గలవారు. అవి అమ్ముతూ బ్రతికేవాళ్ళు అనమాట. అవి అమ్ముతూ బ్రతికేవాళ్ళు. ఇది అబ్రహాం యొక్క నేపథ్యం, ఆయన యొక్క వృత్తి యొక్క నేపథ్యం. అయితే ఇటువంటి అబ్రహామును దేవుడు దర్శించి, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి అబ్రహాము ఒక్కసారే ఉన్నట్టుండి టోటల్ టర్న్, అంటే పూర్తిగా ఈ దిక్కులో వెళుతున్న వ్యక్తి పూర్తిగా దేవుని వైపుకు తిరిగిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన వెంటనే తన హృదయాన్ని దేవునికి ఇచ్చి
పూర్తిగా దేవుని వైపు తిరిగాడు. అంతేకాదు, ఆ మాట్లాడిన దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన చెప్పినవన్నీ నమ్మేశాడు. ఇంతకుముందు 2-3 విషయాల్లో మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు కార్యం జరిగిందనుకోండి. అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు నాలో కార్యం జరిగింది, నా కుటుంబంలో కార్యం జరిగింది గనుక మరొకసారి దీని విషయం కూడా ప్రార్థన చేస్తానని మొదలు పెడతారు. అంతేనా? లేదా అసలు ఇంతవరకు మీకు దేవుని ఎడల దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడనే నమ్మకం లేదు, కానీ పక్కన ఎవరికో జరిగిందని చూసావు, విన్నావు. అప్పుడేం చేస్తాం? విశ్వాసం. ఇప్పుడు అబ్రహాము ఎవరిని చూడలే, దేవుడు మాట్లాడాడు, ఆ స్వరం విన్నాడు. ఆ దేవుని స్వరం విన్న తర్వాత ఎవరికి జరిగిందో జరగలేదో నాకు అనవసరం, నాకు మాత్రం దేవుడు చెప్పిన ప్రకారం జరిగిద్దని నమ్మి ముందుకు వెళ్ళాడు. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి. దేవుని స్తోత్రం. మన హృదయములో కలిగే మార్పు, దేవుని పట్ల మనకి కలుగుచున్న నమ్మకమే మన నీతి. దేవుని స్తోత్రం. మనము ఎప్పుడు నీతిమంతులం అవుతున్నామంటే మన హృదయంలో దేవుని పట్ల కలిగే ఆ స్పందన, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులం అవుతున్నాం. ఆ విశ్వాసము ఇంకా ఏం చేసిద్దంటే నీతిగా నడిచేటట్లు చేస్తుంది. దేవుడు నీతిమంతుడు. ఇప్పుడు నిన్ను ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచావు గనక నువ్వు నీతిమంతుడివే. నువ్వు నీతిమంతుడు గనక ఇక నీతిని జరిగించు. హల్లెలూయా. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు నీతిమంతుడయ్యాడు. అబ్రహాము నీతిమంతుడయ్యాడు గనక చంకలు కొట్టుకొని, చప్పట్లు కొట్టుకొని, నేను ఈ రోజు నుంచి ఎవరిని? నీతిమంతుడిని. మీరెవరైనా సరే, మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, దేవుడు నన్ను నీతిమంతుడు అని అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు నిజంగా మీలాంటి గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళని, ప్రేమ కలిగిన వాళ్ళని, దయ కలిగిన వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదండి, మీరు నిజంగా చాలా గొప్పోళ్ళు అని అన్నారనుకోండి, సంతోషమా కాదా? సంతోషమేనా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు అసలు మీ నీతి గొప్పదండి, ఇలాంటి వాళ్ళు లేరండి ఇప్పుడు ఈ రోజుల్లో, మిమ్మల్ని ఒక్కళ్ళనే చూశాను, అసలు అబ్బా మీరు ఎంత నీతిమంతులో అన్నారనుకోండి, సంతోషమా కాదా? కానీ ఇప్పుడు అబ్రహాముని నీతిమంతుడు అని డిక్లేర్ చేసింది ఎవరో తెలుసా? ఎవరండి? దేవుడు. హల్లెలూయా. దేవుడే చెప్పాడు, అబ్రహామా నీవు నా యందు విశ్వాసం ఉంచావు గనక నువ్వెవరివి? యువర్ రైచియస్ పర్సన్. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతుడవు. దేవుడే చెప్పాడు. ఆయనకి ఎంత ఆనందించుంటాడో. ఇక ఎలాగైనానో సరే నేను ఈ నీతి మార్గములోనే నడవాలి, నేను ఎప్పుడు కూడా ఇక ఈ నీతిని పోగొట్టుకోకూడదు అనే పట్టుదలతో అబ్రహాము ముందుకు వెళ్ళటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. చూడండి, పిల్లలకి మీరు పద్దాకలు పడుతున్నారనుకోండి, 2-3 అడుగులేసి పడిపోతున్నారు, మళ్ళీ అడుగులేసి పడిపోతున్నారు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా పడకుండా నడవగలవు నాన్న, ఎందుకంటే నీకు ఆ శక్తి ఉన్నది అని అంటే ఆ పిల్లలు ఏమనుకుంటారు? నిజం, పద్దాకలు నేను పడుతున్నాను కదా, అయినా నేను నడవగలను అంటున్నారేంటి అనుకొని నడిచి చూపిస్తారు పడకుండా. దేవుని స్తోత్రం. నీతిమంతుడవు, నీవు నీతిమంతుడవు, నా యందు విశ్వాసం ఉంచావు గనుక నేను నీ విషయంలో తీర్పు తీరుస్తున్నాను, నువ్వు ఇక నీతిమంతుడు. అప్పటి నుంచి అబ్రహాము ఆ నీతిని పట్టుకున్నాడు. హల్లెలూయా. నేను నీతిమంతుడను, నేను నీతిని మాత్రమే జరిగిస్తాను అని అనుకున్నాడు. కేవలం ఆయన సంతోషించి ఆగిపోలేదు, కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? చూడండి, ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము
19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానా నేను. ఇది అబ్రహాము యొక్క క్యారెక్టర్. నేను నీతిమంతుడయ్యాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, చాలు. అంతటితో ఆగిపోయాడా? ఏం నిర్ణయం తీసుకున్నాడు? నా తర్వాత, దేవుని స్తోత్రం, నా తర్వాత నా బిడ్డలు కూడా నీతి మార్గములోనే నడవాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడిని నీతిమంతుణ్ణి, నా నీతిని నేను కాపాడుకుంటాను, ఇక చాలు అని అనుకోలేదు. అతని యొక్క మనస్సు ఎవరి మీదకి వెళ్ళిందంటే, తన తరువాత తన పిల్లలను, అందరు చెప్పండి పిల్లలను అనండి, మరలా చెప్పండి పిల్లలను. పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన మాట ఇది. నా తరువాత నా పిల్లలు. అందరూ ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఏం ఆలోచిస్తారంటే, అబ్రహాము ఆలోచించినట్టు ఆలోచించరు. నేను అబ్రహాముని ఒక 500 జతల ఎడ్లను కొన్నాను, 400 ఒంట్లు కొన్నాను, 10 ఇళ్ళు కట్టించాను, నా పిల్లలు 20 ఇళ్ళు కట్టించాలి, 1000. ఇది అంటే కేవలం ఆస్తుల కోసము, ఐశ్వర్యము కోసమే ఆలోచిస్తారు. కానీ అబ్రహాము ఆలోచన అలా లేదు. నేను సంపాదించిన దానికంటే నా పిల్లలు డబుల్ సంపాదించాలి, నేను సంపాదించింది అనుభవించి ఇంకా ఎక్కువ చేయాలి అని ఆలోచించలేదు ఆయన. ఆయన ఆలోచన ఎటువైపు వెళ్ళిందంటే, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను, ఏదో ఒక రోజు నా జీవిత యాత్ర ముగించబడుతుంది, అయితే నా తరువాత నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఇంటి వారు ఏంటి? దేవుని స్తోత్రం. తన పిల్లలను తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించాలి. చప్పట్లు కొడదాం దేవునికి. నీతి న్యాయములు జరిగించాలి. ఎవరో? నా పిల్లలు. నీతిగా బ్రతకపోతే ఏమైద్దండి? ఎంతోమంది భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. చుట్టుప్రక్కల ఎంతో మోసము, ఎంతో అన్యాయం కనబడుతుంది, అవినీతి కలిగి జీవిస్తున్నారు. మరి నువ్వెందుకు నీ పిల్లలు నీతిగా బ్రతకాలని కోరుకోవాలి? అయినా ఈ భూమి మీద ఎంత నీతిని జరిగిస్తే మాత్రం ఏం ప్రయోజనం కదా? మనం ఎంత సింపుల్గా మాట్లాడతాం. అందరి పిల్లలు ఏం చేస్తున్నారో అదే చేశాడు మా పిల్లవాడు, మనం ఎంత సమర్థించుకుంటాం. తప్పు చేసినప్పుడు నా పిల్లవాడు ఎందుకు తప్పు చేశాడు నేను బాధపడే తల్లి తండ్రి, నా పిల్లవాడు ఎందుకు, నా పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు, ఎందుకు మోసగిస్తున్నారు, ఎందుకు వీళ్ళ జీవితం ఎలాగుంది. ఒక తండ్రి అంట ఒకరోజు చాలా ఆస్తిపరుడు, 3 కూతుర్లు ఉన్నారు ఆయనకి. ఆ 3 కూతుర్ని టెస్ట్ చేశాడనమాట, ఎవరికి ఈ ఆస్తి అంతా రాసి ఇవ్వాలని. మామూలుగా అయితే అందరికీ రాసి ఇవ్వాలిగా, రాసి ఇవ్వకపోతే ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, అంతేనా? ఆస్తి అందరికీ. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక టెస్ట్ పెట్టాడు. ఈ కష్టార్జితం నేను ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా ఈ 3 కూతుర్లో ఏ కూతురికి ఇవ్వాలని చెప్పేసి ఒక పరీక్ష పెట్టాడంట. ఆ పరీక్షలో ముందు వాళ్ళందరినీ రమ్మన్నాడు ఒక్కొక్క టైంకి. ఆ టైంకి వచ్చేటప్పటికి ఇంట్లో వాతావరణం, ఇంట్లో పరిస్థితులు, ఇంట్లో కొంతమంది ఒక పని వాళ్ళని పెట్టి, జాగ్రత్తగా వినండి, అది చూస్తే మీకు చాలా బాగా అర్థమైద్ది నేను చెప్పేదానికంటే కూడా. పని వాళ్ళని పెట్టి వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, పని వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా కూర్చుంటారు, వాళ్ళ యొక్క అసలు వచ్చే విధానం, తండ్రి రమ్మన్నాడు ఎందుకో అని వచ్చి వాళ్ళు ఏం ఆశపడతాడు, ఆస్తి విషయంలో ఎలాంటి ఊహల్లో ఉంటారు అని టెస్ట్ చేస్తే పెద్ద కూతురు, చిన్న కూతురు, తర్వాత కూతురు, రెండో కూతురు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు.
కళ్ళ ఎదురుగా ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక వస్తువు పడిపోయి ఉంది. దాన్ని కాలుతో తన్ని ముందుకు వస్తుంది ఒక కూతురు. ఆమె వెళ్ళి కూర్చునే ఆ యొక్క సోఫా మీద ఆ పక్కన పనిచేస్తున్న ఆవిడ అడ్డంగా ఉంటే ఆమె బకెట్ని తన్ని పో పక్కకి అని కూర్చుంది. ఎంత గర్విష్టి కదా. ఇలాంటి కొన్ని టెస్ట్లు అన్నమాట. తండ్రి ఈ పిల్లల యొక్క ప్రవర్తన ఎలాగుంది? ఎప్పుడైనా మీ పిల్లల్ని టెస్ట్ చేస్తారా? చేయం కదా. మనం టెస్ట్ చేయం. మనం నిజం చెప్తారా అబద్ధం చెప్తారా? ఆ తండ్రి టెస్ట్ చేశాడు. 2 కూతుర్లు ఫెయిల్ అయిపోయారు. చివరికి 3వ కూతురు వచ్చింది. ప్రతి స్టెప్ ఆమె రావడం, లోపలికి ఎంటర్ అవ్వడం, ఆమె కూర్చోవడం, ఆమె కాఫీ తాగడం, ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు అనమాట. 3వ కూతురు కూడా వచ్చింది. చాలా నచ్చింది. అప్పుడు దాకా దాక్కున్న తండ్రి బయటకు వచ్చి కూతుర్లతో మాట్లాడుతున్నాడు. వచ్చారా? నాకు చాలా సంతోషం. ఈరోజు మిమ్మల్ని ముగ్గురిని ఎందుకు పిలిపించానో తెలుసా? ఈరోజు ఆస్తంతా మీ ముగ్గురులో ఒక్కరికి రాసి ఇవ్వాలని నాకు అనిపించింది. నేను ఒక్కరికి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పగానే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మో, ఆస్తి అంతా ఎటు వెళ్ళిపోయిద్దో, ఎవరికి వెళ్ళిపోయిద్దో. ఇప్పుడు పెద్ద ఆమె అనుకుంటుంది నేను పెద్దానిగా నాకే ఇస్తాడులే. రెండో ఆమె అనుకుంటుంది ఈ ఇద్దరికి మధ్యలో ఉన్నానుగా నాకే ఇస్తాడులే. చిన్న ఆమె అనుకుంటుంది ఎవరికి ఇస్తే ఏంటి. కానీ ఆస్తి అంతా ఆ చిన్న కూతురికి వచ్చింది. వీళ్ళు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు తండ్రి చెప్తాడు, మీ ప్రవర్తన బాగాలేదు, మీ స్వభావము మంచిది కాదు. నేను పెట్టిన టెస్ట్లో మీరు ఫెయిల్ అయిపోయారు గనుక నా కష్టార్జితము మీ చేతిలో పెడితే మీరు దీన్ని కూడా ఇలాగే దుర్వినియోగం చేస్తారు. ఈ యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళి మీరు ఇంకా చెడిపోతారు. ఒక తండ్రికి అలాంటి ఆలోచన ఉన్నది. పరమ తండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి వీళ్ళ పరిస్థితి. అబ్రహాము ఒకటే ఆలోచించాడు, నా తరువాత, దేవునికి స్తోత్రం, నా తరువాత నా పిల్లలు, నా ఇంటి వారు ఎలా బ్రతకాలి అది ముందే ఈయన నిర్ణయించాడు. నీతి న్యాయములు జరిగించాలి. దేవునికి స్తోత్రం. యెహోవా మార్గమును గైకొనాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకు తోచింది వాళ్ళకి ఇష్టమైన మార్గంలోకి వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరి మార్గం? ఒక తండ్రి మార్గము చెడిపోయిన మార్గం అనుకోండి. ఆ చెడిపోయిన మార్గంలోకే ఆ పిల్లలు వస్తుంటే ఏం మాట్లాడలేడు. ఎందుకని? ఈయన మార్గం అదే కదా. ఈయన చేసే పనే కుమారుడు చేస్తాడు. ఈయన మాట్లాడేటట్లుగానే పిల్లలు కూడా మాట్లాడతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత నువ్వు నోరుమి అంటారు. ఏంటి మీ నోరు బాగా పెరుగుతుంది, ఏం మాటలు మాట్లాడుతున్నారు అసలు, తల్లిదండ్రి అంటే లెక్కలేదంటే నువ్వు నోరు మూసుకుంటారు. ఎవరిని? తండ్రినైనా. ఎందుకని? చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటలు విన్నారు, వాళ్ళ పౌరుషం చూశారు, వాళ్ళ కోపం చూశారు, వాళ్ళ తిండి చూశారు, వాళ్ళ వస్త్రధారణ చూశారు, వాళ్ళ నడక చూశారు, వాళ్ళకి దేవుడు అంటే ఎంత భయమో చూశారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తారా వీళ్ళు? చెప్పండి, చెప్పలేరు. అబ్రహాము ఎంత కాపాడుకున్నాడో తెలుసా? దేవుని స్తోత్రం. ఇస్సాకు యవనస్తుడయ్యాడు, 13 ఏళ్ళు పైన. ఇస్సాకు దేవుడు ఆరాధించమని పలానా కొండ దగ్గరికి రమ్మన్నాడు, వెళ్దాం పదా అంటే బయలుదేరాడు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు ఆలోచించండి. ఎంత దూరం? కరెక్ట్గా 7 నుంచి 8 కిలోమీటర్లు. ఎట్లాగెళ్తున్నాం? బండా కారా? అడగరా? ఇస్సాకు బయలుదేరాడు, సేవకులు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ కట్టెలన్నీ తీసి ఎవరి మీద పెట్టాడు? ఆయన ఇస్సాకు మీద పెట్టాడు. మీరు ఇక్కడ ఉండండి అని సేవకులకు చెప్పి
ఈ కట్టెలు ఇస్సాకు మీద పెట్టి పద ఆ మోరియా పర్వతం ఎక్కాలి మనం. డాడీ నువ్వు వెళ్ళిరా పో, నువ్వు ఆరాధించిరా, అయినా నేను ఈ కట్టెలు మోయలేనయ్యా అని అన్నాడా? అలా వింటున్నారా? దేవుని స్తోత్రం. అబ్బో కొండ ఎక్కాల, కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నాడా? అనలా. మాట విన్నాడు. ఇస్సాకు తీసుకుని వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. కానీ అబ్రహాముకు మాత్రమే తెలుసు ఏం జరగబోతుందో. ఏం జరగబోతుంది? ఇస్సాకుని దహన బలిగా అర్పించబోతున్నాడు. ఇది అబ్రహాముకు మాత్రమే తెలుసు. అబ్రహాము ఎంత విధేయత చూపిస్తున్నాడు చూడు. అనేక సార్లు నాకు విశ్వాసం ఉంది, నేను ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం అనుకున్నారు అంటారు కొంతమంది. ఈ ట్రూ లైట్ చర్చి ప్రారంభం నుంచి విశ్వాసం నేను. దేవుని స్తోత్రం. మనం చెప్పుకునేది మన హిస్టరీ. నేను ఎప్పుడు అస్సలు 12 ఏళ్లకే రక్షించబడ్డా. అబ్బా, నీలో విధేయత ఎంత ఉంది అంటే 0. ఎంత ఉండదండి విధేయత? విశ్వాసిని అన్న వాళ్ళలో విధేయత ఉండదు. అది నిజమైన విశ్వాసమా? ప్రతిదీ నేను నమ్ముతున్నా, నాకు నమ్మకం ఉంది అంటే అయిపోయిందా? ఇప్పుడు అబ్రహాము అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అని దేవుడు పిలిపించాడు కదా, బిరుదిచ్చాడు కదా. ఈ విశ్వాసము ఎలాగుందో తెలుసా? దేవునికి లోబడే విశ్వాసం ఇది. ఏమి చెప్తే అదే చేస్తాడంతే. ఏంటి? తన ఇంట్లో తన ఒక్కగానొక్క కుమారుడు 100 ఏళ్ల వయసులో పుట్టాడు. అసలు అంతకుముందే ఇష్మాయేలు వచ్చేసాడు. ఇష్మాయేలు చూస్తే అదొక స్టోరీ. సరే, ఎలాగైతే ఏంటి, మొత్తానికి దేవుడు వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన పుత్రుడు వచ్చాడు. ఈ ఇస్సాకుని తీసుకొని వెళ్ళి బలివ్వడం అంటే ఏంటది? నా విశ్వాసము, నేను నిన్ను నమ్మాను, నిన్ను ఎదిరించనీకి, అంతే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చాలామంది ఏమంటారు తెలుసా? ఎందుకు ఆయన చెప్పింది చేసావంటే, ఆయన అంటే నాకు నమ్మకం, అంతే. మీరు అనరా? వాళ్ళ మీద మాకు నమ్మకం ఉందంతే. వాళ్ళు చెప్పారు కనుక చేసాం, వాళ్ళు చెప్పారని పెళ్లి చేసాం, వాళ్ళు చెప్పారు. ఏంటో తెలుసా? ఒక మనిషిని పూర్తిగా నమ్మినప్పుడు అంతే, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తావు. మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం తేడాలు వచ్చేస్తాయి. దేవుడు అంటే నమ్మకం, మరి దేవుడు చెప్పింది చెయ్యి, కొంచెం కష్టం. దేవుడు చెప్పిందంతా నేను చేయలేను, మరి దేవుడు అంటే నమ్మకం అంటున్నా. ఇప్పుడు అబ్రహాము తన జీవితంలో చూడండి, ఇక దేవుడి మీద విశ్వాసం గల వ్యక్తి, అంతే. ఇప్పుడు దేవుడు రాత్రి వేళ వచ్చి ఏమన్నాడు? అబ్రహామా, నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు. ఓకే ప్రభువా, అలాగే నాయన, నేను నిన్ను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టే ఈ కుమారుడు వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నాకు అసలు బిడ్డలే లేరని బాధపడుతుంటే ఇప్పుడు ఒకరు కాదు, 2 వచ్చారు. సరే, ఈయనైతే వాగ్దాన పుత్రుడు, నా భార్యకి జన్మించిన వ్యక్తి. నువ్వు ఇచ్చావు, ఇచ్చింది నువ్వే అడుగుతున్నావు, నీదేగా. ఎవరిది? మనకి తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలుసా? దేవుని స్తోత్రం చెల్లించండి. ఎంతైనా ఈ ప్రభువా, ఏంటి ఇంకా చాలేదయ్యా, ఇవ్వు, ఎంతైనా తీసుకుంటాం. మరి దేవుడు ఏదైనా అడిగితే, పిల్లలు కూడా అంతే. ఒక చాక్లెట్ ఇచ్చి ఇంకోటి ఈయన అంటే ఇవ్వమంటారు. 10 ఇచ్చినా తీసుకుంటారు. ఆ 10 మళ్ళీ ఒక 2 నాకు ఇయ్యమ్మా అంటే ఎంత కష్టమో, ఎంత బాధో. కొంతమంది ఇవ్వనని చెప్పేస్తారు అంతే. కొంతమంది పిల్లలు బాధపడతాయి. ఏంటి అసలు ఆ 10 ఇచ్చింది ఎవరో? ఇచ్చినోడే కదా అడుగుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇచ్చినోడే అడుగుతున్నాడు. ఎవరు? అబ్రహాము విశ్వాసము సాధారణమైన విశ్వాసం కాదు. దాని గురించి ఇక లోతుకు వెళ్ళడానికి సమయం లేదు, కానీ నేను చెప్పాలనుకున్న మాట చెప్పి ముగించేస్తాను. అబ్రహాము తన తరువాత తన పిల్లలు, దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు ఇస్సాకు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? నా తండ్రి దేవుడు మాట్లాడాడంట రాత్రి, ఈ మోరియా పర్వతం మీదకి వచ్చి ఏం చేయాలా? మోరియా పర్వతమేనా? కరెక్టే చెప్తున్నానా? ఈ పర్వతం మీద దేవుని ఆరాధించమని నా తండ్రికి ఎవరు చెప్పారు రాత్రి? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు గనక
నా తండ్రి ఇక్కడ దాకా వచ్చాడు, నన్ను కూడా తీసుకొచ్చాడు. ఇదంతా చూస్తున్నాడు, ఇస్సాకు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు చూస్తున్నారు? నువ్వు ప్రార్థనకు వస్తే, నీ పిల్లవాడిని నీతో పాటు ప్రార్థనకు తీసుకొస్తే పిల్లవాడు ఏం చూస్తున్నాడు? నా తల్లి ప్రార్థనా పరురాలు, నా తల్లి ప్రార్థనకు వస్తుంది, నా తల్లి ప్రార్థన చేస్తుంది, నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? పిల్లలు దేవుడు చూస్తున్నాడు. కరెక్టే, పిల్లల గురించి మాట్లాడుతున్నా. పిల్లోడు చూస్తున్నాడు. ఇప్పుడు ఇస్సాకు చూస్తున్నాడు. అంతా బాగుంది. కొండ మీదకి ఎక్కిన తర్వాత బలిపీఠం కడతంటే ఒకటి అర్థం కాలేదు ఇస్సాక్కి. అప్పటికే జ్ఞానం ఉంది కదా, యవనస్తుడయ్యాడు. తండ్రి దహన బలికి కట్టెలున్నాయి, చెప్పాలి మీరు, నుప్పు కూడా ఉంది. దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్లేది? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలని చెప్తున్నావు, అంతా బాగుంది. నాకు ఇప్పుడు దాకా ఐడియా రాలేదు. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బలి పశువు ఏది, గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. దేవుని స్తోత్రం. ఈయనేం చెప్పాడు? యెహోవా ఈరే అన్నాడు. చెప్పండి అందరూ ఆ మాట. అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే. అంటే ఏంటి దాని అర్థం? యెహోవా చూచుకొనును, లార్డ్ ప్రొవైడ్స్. ఆయనే ఇస్తాడులేయ్యా గొర్రె పిల్లని, నువ్వే అని చెప్పట్లా, నువ్వే అని అక్కడ కూడా చెప్పలా. దేవుడే గొర్రె పిల్లని చూసుకుంటాడులే, దేవుడే ఇస్తాడులే గొర్రె పిల్లని అని చెప్పాడు. బాగుంది. మరి ఇప్పుడు గొర్రె పిల్ల అబ్రహాము తీసుకొచ్చి, గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి కదా. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడో తెలుసా? గొర్రె పిల్లని తీసుకురాకుండా ఇస్సాకును బంధించటం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నాడు? ఇస్సాకుని బంధిస్తున్నాడు. బంధించి బలిపీఠం మీద పెట్టాడు. ఇస్సాకు ఏం చేయాలా? అవన్నీ తెంచుకొని పారిపోవాలా, లేదా అసలు ఆ తాళ్ళు కట్టేటప్పుడే ఏం చేయాలా? తండ్రిని ఎదిరించాలా. మౌనంగా ఉన్నాడేంటి ఇస్సాకు? మీరు చెప్పండి. బలి పశువేది, గొర్రెపిల్ల ఏది అనే అడగగలిగినంత జ్ఞానం కలిగిన వాడు, కట్టెలు మోసుకొని రాగలిగినంత శక్తి కలిగిన వాడు, ఎందుకని మౌనంగా ఉన్నాడు? ఒక్క మాట, ఆయన నన్నెందుకు బంధిస్తున్నావు అని అడగాల, అడగొద్దా? ఎందుకని మౌనంగా ఉన్నాడు? తనకి ఇప్పుడు అర్థమై మౌనంగా ఉన్నాడు అంటారా? అర్థం కాకుండా మౌనంగా ఉన్నాడా? ఏదో జరుగుతుందిలే అనుకుంటున్నాడా? అర్థమయ్యిందా? అది నేను మిమ్మల్ని అడిగేది. అర్థమైతే మౌనంగా ఉంటారు ఎవరన్నా? నిన్ను కట్టేసి కర్ర తీసుకొస్తున్నాడు మీ డాడీ, ముందు కట్టేసాడు కదలకోకుండా, తర్వాత కర్ర తీసుకొస్తున్నాడు, అప్పుడు కూడా మౌనంగా ఉంటావా? కొట్టు డాడీ, బాబోయ్ రక్షించండి, మమ్మీ రక్షించండి, బాబోయ్ ఎవరో ఒకరు రక్షించండి, నా తండ్రి నన్ను కొట్టబోతున్నాడు రక్షించండి కేకలేస్తామే. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, పరమ తండ్రికి ఈ అబ్రహాము అనే ఇస్సాకు తండ్రి విధేయుడు, ఈ అబ్రహాం అనే తండ్రికి ఈ కుమారుడు విధేయుడు. మీరు సంతోషం లేదు మీకు. ఆ తండ్రికి అబ్రహాం అనే కుమారుడు విధేయుడు, ఈ అబ్రహాం అనే తండ్రికి ఇస్సాకు అనే కుమారుడు విధేయుడు. దేవునికి స్తోత్రం. ఏదైనా సరే ప్రభువా నీ చిత్తమే అని నోటితోనే మాట్లాడతాం. ఏమంటాం మనం? నన్ను కొట్టినా నన్ను తిట్టినా, యోబు అంటాడు కదా, ఏమంటాడు యోబు? నన్ను ఆయన ముక్కలు ముక్కలుగా చేసినాను. అబ్బో అంత దూరం వెళ్ళొద్దులే. నన్ను ఆయన ఏం చేసినా కూడా నేను మాత్రం ఆయన వైపే చూస్తా. ఇది అది కూడా విశ్వాసమేనా? విశ్వాసమే. మరి
ఈ కుమారుడైన ఇస్సాకు ఎంతటి విధేయుడంటే, నా తండ్రి నన్ను ఒకవేళ చంపాలి అనుకుంటే చంపుకొని నేను ఆయనకు అప్పగించుకుంటా. ఆయన నా తండ్రి. అబ్రహాము యొక్క జీవితాన్ని ఇస్సాకు చూశాడు. ఒకవేళ ఆ దేవుడు నా తండ్రికి రాత్రి నన్నే గొర్రెపిల్ల స్థానంలో బలి చేయమని చెప్పాడేమో, నా తండ్రి నాకు చెప్పలేదు, కానీ ఒకవేళ ఆ తండ్రి చెప్పాడేమో, ఆయన చెప్పకోకుండా ఈయనేం చేయడు, ఈయన చేసేదానికి నేను అడ్డు తిరగను. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పకపోతే ఈయన చేయడు, ఈయన చేసేదానికి నేను అడ్డురాను. తండ్రి కత్తి ఎత్తాడా ఎత్తలేదా? యాక్షన్ చేస్తున్నాడు అబ్రహాం. ఏమన్నా కత్తి తీసి కరెక్ట్గా, మరి ఎంత దూరం వచ్చిందో తెలియదు నాకు. అబ్రహామా, అబ్రహామా, ఆ తండ్రి పిలిచాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ తండ్రి పిలిచినప్పుడు ఈయన చెప్పు అంటే, నీ ఒక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకుని ఏం చేయొద్దు. చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, అతన్ని ఏమీ చేయకము. నీకు ఒక్కడైన నీ కుమార్ని నాకియ్య వెనుతీయలేదు గనుక. నీకు ఎంతమంది ఉన్నారు? ఒకటి కూడా ఇచ్చేయాలనుకుంటున్నావా? ఏం గుర్తొస్తుంది మీకు? ఒక విధవరాలు కంట కానుకేయడానికి ఏమీ లేదంట, 2 కాసులు ఉంది. ఇంటి దగ్గర ఒక 100 కాసులు ఉంది అనుకుంటున్నారా? అసలు ఆమె దగ్గర ఉందే మొత్తం మీద ఇంట్లో కానీ ఆమె దగ్గర కానీ ఎంత ఉంది? 2 కాసులేనంట. ఆలోచించుకుంది, అయ్యో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి నా దగ్గర ఉందే 2 కాసులు కదా, పర్వాలేదని విశ్వాసంతో వచ్చి 2 కాసులు వేసేసింది. దేవుని స్తోత్రం. ఉంది ఒకడే ఒక కుమారుడు, ఆ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనక్కి తిరగలేదు. అది విశ్వాసం. ఆ విశ్వాసము కలిగిన ఈ అబ్రహాము ఏం చెప్తున్నాడో తెలుసా? నా తరువాత నా సంతతి వారు కూడా అదే మార్గంలో వెంబడించాలి. హల్లెలూయా. నేను నడిచిన మార్గములో నా కుటుంబం నడవాలి. నేను వెళ్ళే మార్గములో నా కుమారుడు నా కుమార్తెలు రావాలి. నేను ఎలాంటి నీతిని కలిగి ఉన్నానో ఆ నీతి న్యాయములు వాడు జరిగించాలి. ఎవరైతే నీతి న్యాయాన్ని ప్రేమిస్తారో వారు వర్ధిల్లకుండా ఉండరు. అబ్రహాము నుండి ఆశీర్వాదము ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు మీద నుండి ఆశీర్వాదము యాకోబు మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతుంటాడు కదా, నీ తండ్రి అయిన అబ్రహాం, అంటే మధ్యలో ఇస్సాకుని పక్కన పెట్టి పైనున్న తండ్రి, నీ తండ్రి అయిన అబ్రహామును దీవించిన ప్రకారం, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని బైబిల్లో ఉంటుంది. ఆశీర్వాదం ఎక్కడి నుంచి బయలుదేరింది తెలుసా? అబ్రహాము దగ్గర నుంచి. ఈరోజు విశ్వాసులందరూ కూడా ఆశీర్వదించబడాలంటే, విశ్వాసులందరూ దీవించబడాలంటే తండ్రి అయిన అబ్రహాము నుండి ఆ ఆశీర్వాదము ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. మనము విశ్వాసం విషయంలో అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉంటే ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులవుతాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. ఏదో మోకరించేసి కాసేపు బాగా దుఃఖం వచ్చేసిన తర్వాత ఆశీర్వదించు, దీవించు, ఆశీర్వదించు, దీవించు అని అరిసేసి కేకలేసేసి అమ్మయ్యా ఇక దేవుడు ఆశీర్వదించేస్తాడు అని ముగించుకుంటామే ప్రార్థన. అది కాదు. నువ్వు ఆశీర్వదించు, 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 100 సార్లు చెప్తే ఆశీర్వాదం వచ్చేసిద్దా? అబ్రహామును ఆశీర్వదించావు, అయితే నన్ను ఆశీర్వదించు. అవునా? మరి అబ్రహాం విశ్వాసము నీలో ఉందా? ఉంది ప్రభువా. ఆ విశ్వాసంలో ఉండాల్సిన గుణ లక్షణాలు నీకున్నాయా? ఆ విధేయత ఉందా? విధేయత కొంచెం ఉందయ్యా. ఆ నీతి ఉందా? కొంచెం ఉందయ్యా. ఆ న్యాయం ఉందా? కొంచెం ఉందయ్యా. పక్కపో. ఏం కావాలా? అబ్రహాము ఆశీర్వాదం నాకు కావాలా? మరి అబ్రహాముకున్నది నీకుందంటే కొంచెం ఉంది, లేకపోయినా ఉందంటాం మనం కొన్నిసార్లు. ఏమంటాం? లేకపోయినా ఉందంటాం, లేదా తలంచుతాం. మౌనంగా ఉన్నామంటే అర్థం ఏంటి? లేదు అని అర్థం.
అబ్రహాము తన తరువాత వారు దీవించబడటం కోసం ఒక పునాది వేశాడు పిల్లలకి. ఈరోజు నేనేమడుగుతున్నా, నిన్న ఒక అద్భుతమైన సందేశం ప్రభు ఇచ్చాడు. అది నిన్న భీమవరం రాని వాళ్ళు దయచేసి వినండి. అప్లోడ్ అవుతుంది, అయింది కదా, రికార్డు అవలా. ఇప్పుడు దాని కంటిన్యూషన్ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నా నేను. ఆశీర్వాదము తండ్రి నుంచి బయలుదేరి పిల్లల మీదకి, ఈ పిల్లలు తండ్రులైన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల మీదకి, ఆ పిల్లలు తండ్రులైన తర్వాత మళ్ళీ వాళ్ళ మీదకి. ఆశీర్వాదం ఎప్పుడు ప్రవాహం వలె పైనుండి కిందకే వస్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ విశ్వాసం ఏంటి, నీ విధేయత ఏంటి, నీ నీతి ఏంటి, నీ న్యాయం ఏంటి, ఇది పిల్లలు గల వారందరికీ ప్రశ్న. నువ్వు దేవునితో నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కట్టుకుంటూ దేవునితో నడుస్తూ ఉంటే నీతిమంతులను ఆయన మర్చిపోడు, వారి సంతానాన్ని చెప్పాలి విడిచిపెట్టడు. నీతిమంతుని యొక్క సంతానము తప్పకుండా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు తప్పకుండా తన తరువాత ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆస్తిని ఇవ్వకపోయినా ఆశీర్వాదం మాత్రం ఇచ్చే వెళ్తాడు. హల్లెలూయా. ఏంటంటే ఆస్తి లేని ఆశీర్వాదం అనొద్దు, మళ్ళీ అది వేరే టాపిక్ అయిపోద్ది. ఆశీర్వాదము మనం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు మాట్లాడుకోవాలి, మా నాన్న ఉన్నంతకాలం ఆయన దేవుడి మీద ఎంత విశ్వాసమో, దేవునికి భలే భయపడేవాడు. ఏ పాపము ఒకవేళ ఏదైనా తప్పు చేసినా వెంటనే ప్రభు సన్నిధిలో ఆయన ప్రాధేయపడి ఒప్పుకొని దేవుని దగ్గర సమాధాన పడేవాడు. అలాంటి ఒక సాక్ష్యం దేవుని స్తోత్రం. ఆయన అందరితో చాలా సమాధానంగా ఉండేవాడు, చాలా ప్రేమించేవాడు. ఏదో ఒకటి బిడ్డలు ఏం చూశారు నీలో, ఏం చూస్తున్నారు. అబ్రహాము తన కుమారుణ్ణి ఎలా పెంచాడో చూడండి. ఇస్సాకు తన తండ్రికి లోబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఎంత సంతోషపడి ఉంటాడో తెలుసా? నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. తర్వాత సొదొమ విషయంలో అబ్రహాము ఒక పని చేస్తాడు. దేవుడు అంటాడు కదా, నేను వచ్చింది ఎందుకు తెలుసా? సొదొమను నాశనం చేయటానికి. అబ్రహాం ఏం చేస్తాడో చెప్పండి, ముగించుకుందాం. అయ్యా అడ్డుపడతాడు. ఎలా అడ్డుపడతాడు? దేవునితో ఏం మాట్లాడతాడు చెప్పండి. ఏమంటాడంటే, అయ్యా ఆ సొదొమను నాశనం చేయటానికి వచ్చావు కదా, సరే మరి అక్కడ ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులుంటే, దేవునికి చప్పట్లు కొట్టండి. మీకు కనెక్షన్ అర్థమైందో లేదో. ఒకవేళ అక్కడ ఎవరుంటే, నీతిమంతులకి దేవుని యొక్క శిక్షకి ఇది ఏంటి సంబంధం? దేవుడు ఆ యొక్క సొదొమ నాశనం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఈయనకి ఎవరు గుర్తొస్తున్నారు? నీతిమంతులు గుర్తొస్తున్నారు. అయ్యా ఒక 50 మంది నీతిమంతులుంటే మరి దాన్ని నాశనం చేస్తే ఎవరు కూడా నాశనం అయిపోతారు? నీతిమంతుడు నశించడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నీతి న్యాయములు జరిగించే నేను నీతిమంతుణ్ణి గనుక నీతిమంతులు అక్కడ ఉన్నారేమో అనే బాధ ఆయనకు కలుగుతుంది. మనలో అసలు నీతి లేకపోతే నీతిమంతులు ఉన్నారేమో అనేదాకా మనం ఎక్కడ వెళ్తాం? అయ్యా నాలాంటి నీతిమంతులు లేదా నీతిని కలిగిన వారు
నీ యందు విశ్వాసము కలిగిన వారు అక్కడ ఉంటే వాళ్ళని నాశనం చేస్తావా? మరి దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయటం నీకు దూరమగునుగాక. నువ్వు అలాంటి దేవుడు కాదు, నీతిమంతులను వర్ధిల్ల చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులను రక్షించేవాడు, నీతిమంతుల సంతానమును విడిచిపెట్టని వాడు, నీతిమంతుల సంతానమును ఆశీర్వదించే దేవుడు గనుక అబ్రహాము ఏమని మొరపెడుతున్నాడు తెలుసా? అంటే మనం మొరపెట్టాలంటే ఇప్పుడు ఈ రాత్రి ప్రార్థనలు చేశాం కొన్ని. మనము ప్రార్థన చేయాలి అంటే ఏం కావాలి? మన లోపల ఒకరిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయాలి అంటే మనము అసలు దేవుని యొక్క రక్షణ మార్గములో ఉన్నామా లేదా? ఒకరిని విడిపించు ప్రభువా అంటే ముందు మనం విడిపించబడ్డామా లేదా? ఒకరిని ఆ జబ్బు నుండి తొలగించు నాయన అంటే ఆ జబ్బుకి కారణం ఏమిటో, అసలు ఆ జబ్బు ఎందుకు వచ్చిందో, అలాంటి జబ్బు మనము అలాంటి జబ్బును బారిన పడుకోకుండా మనము ఉన్నాము గనుక మనం ఏం చేయవచ్చో తెలుసా? ఆ జబ్బు నాకు రాలేదు కానీ వారికి వచ్చింది, దానికి కారణం ఏంటో అది తెలుసుకొని ప్రార్థన చేయి. నీతిమంతులు ఉంటే అక్కడ నువ్వు నాశనం చెయ్యకూడదు. దేవుడికే చెప్తున్నాడు ఈయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే ఈయన నీతిమంతుడుగా ఇచ్చాడు గనుక. నీతిమంతులను చంపడము దూరమగును గాక. చంపాలంటే దుష్టులను చంపుకోయా, పర్లేదు, నీతిమంతుల జోలికి మాత్రం. సరే, చివరికి ఏమన్నాడు? 50 నుండి ఒక 5 తగ్గించాడు, ఇంకొక 5 తగ్గించాడు, లేదా చివరికి ఎక్కడికి వచ్చాడు? 10 మంది అన్నాడు. ఎంత తెలివిగా ప్రార్థన చేస్తున్నాడు. మన విజ్ఞాపనకి బలము రావాలి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనకు బలము రావాలి. మన ప్రార్థనకు బలం ఎక్కడుందో తెలుసా? మన జీవితమే, మన హృదయమే, మనము దేవునితో కలిగి ఉన్న సంబంధం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన శ్రావ్య కూడా చేసిద్ది. 2 మాటలు నేర్పించి, యేసయ్యా మమ్మల్ని కాపాడయ్యా అనమ్మా అంటే, యేసయ్యా మమ్మల్ని కాపాడయ్యా. ఆమె లెవెల్కి అది ప్రార్థన. శ్రేష్ఠ కూడా చేసిద్ది. దేవుని స్తోత్రం. కానీ ఆ ప్రార్థనకి బలం ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాముకి? అది చూడమంటున్నా నేను ఈ రాత్రి. వాళ్ళని రక్షించు అనడానికి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రార్థన? ఆయన జీవితం అలాంటిది. దేవునికి లోబడే విశ్వాసం కలిగిన వాడు నీతిమంతుడు గనక అక్కడ నీతిమంతులు నశించిపోకూడదయ్యా అంటున్నాడు. మన ప్రార్థనకి బలం రావాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, నీతి న్యాయములు జరిగించే వారమైతే ఖచ్చితంగా మనం ఇంకొకరి కోసం ప్రార్థన చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం ఎప్పుడూ కూడా పైనుండి కిందకు ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం. కనుక ఒకవేళ ఈరోజు నీ పైన ఉన్నవారు నీకు మాదిరిగా లేకపోతే, కొంతమంది తల్లిదండ్రులు నిందిస్తారు, అయిపోయింది. ఇప్పుడు నిందించి ప్రయోజనం లేదు, వారికి తెలియలేదు. మరి నీ పరిస్థితి ఏంటి? జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. మా తండ్రి వేస్ట్ అండి, మా అమ్మ వేస్ట్, దేవుడు భయం లేదు, వాళ్ళ జీవితం అబ్బో భయంకరులు. మరి నీ పరిస్థితి ఏంటి? కనీసం నీ నుండి ప్రారంభం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క తండ్రి ఎవరని చెప్పాను? తెరహు. కానీ అసలు దేవుడు ఆశీర్వదిస్తానని ఎవరికి చెప్పాడు? తెరహుకు చెప్పాడా, అబ్రహాముకు చెప్పాడా? అబ్రహాము చెప్పాడు. ఆశీర్వాదం అబ్రహాము నుంచి బయలుదేరింది. దేవుని స్తోత్రం. గనుక మనం కూడా మనము నడిచి మన కుటుంబము నడవాలని కోరుకుందాం. దేవుని స్తోత్రం. మనము 2 అడుగులు వేసి నా వెనకరా దయచేసి అని చెబుదాం. మనము నీతిమంతులుగా ఉండి నీతిమంతుల కొరకు ప్రార్థన చేద్దాం. మనం పరిశుద్ధులుగా ఉండి అనేకులు పరిశుద్ధులుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. మన ప్రార్థనకు బలం మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం. ఈ రాత్రి దేవుడు అబ్రహాము వలె విశ్వాసముతో మనము జీవించులాగున
సమస్తాన్ని జయించులాగన ఒక పాపాన్ని మనం జయిస్తే, మనము జయించి ఒక పాపాన్ని, చూడు నేను ఈ పాపాన్ని జయించానని ఇంకొకరికి సహాయం చేయాలి, ఆ మార్గం చూపించాలి. మనలో పాపం ఉంచుకొని మనం అదే తప్పు చేస్తూ ఈ తప్పు నువ్వు చేయొద్దు అంటే ఉపయోగం లేదు. ఆ తప్పు చేసేవారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ తప్పు నీలో కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం సంఘంగా కూడుకున్నప్పుడు అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం, త్రాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, ఎవరెవరి కోసం, అవినీతి, దుర్మార్గత. మనలో ఏముందో చూసుకోవాలి కదా. మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేటప్పుడు అసలు మనం ఎలాగున్నాం దేవునితో అంటే ప్రార్థన మొట్టమొదట ముందు మనల్ని మనం సరి చేసుకొని ప్రార్థన. హల్లెలూయా. అటువంటి ప్రార్థన, లోతైన ప్రార్థన, బలమైన ప్రార్థన. ఎందుకే అబ్రహాము ప్రార్థన ఎవరైనా రక్షించిందా సొదొమలో? చెప్పాలి. హల్లెలూయా. ఒక కుటుంబం బయటకు వచ్చేసింది. అబ్రహాము ప్రార్థన, విజ్ఞాపన నాశనాన్ని తప్పించుకొని, రాబోయే ఉగ్రతను తప్పించుకొని ఒక కుటుంబం బయటికి వెళ్ళిపోయింది. మరి నీ ప్రార్థన ఈరోజు నీ కుటుంబం అన్నా బయటికి రావాలా? దేవుని స్తోత్రం. నీ పక్కన కుటుంబం అన్నా బయటికి రావాలి. అలాంటి బలమైన ప్రార్థన దేవుడు మనకు నేర్పించును గాక. అబ్రహామును చూసి మన జీవితాన్ని సరిదిద్దుకొని మన బిడ్డల కొరకు మంచి పునాది వేసేవారంగా లేదా మార్గదర్శకులముగా ఉందుముగాక. మార్గదర్శనం, మోడల్. హీఈస్ మై మోడల్. చూడండి, కొంతమంది నాకు భలే నవ్వు వస్తుంది. దేని విషయంలో మోడల్ నాకు తెలియదు, కానీ వాళ్ళని ఆపి అడిగితే తెలిసిద్ది. బండ్ల మీద ఏం రాసుకుంటారు తెలుసా? మై డాడ్ ఈజ్ మై హీరో అని రాసుకుంటారు, మమ్మీస్ గిఫ్ట్ అని రాసుకుంటారు. ఏంటంటే వాళ్ళ అమ్మనో నాన్నో ఎంతో ప్రేమిస్తున్నారు, మంచిదే. వాళ్ళు ఆ తల్లిలో ఆ తండ్రిలో ఇంకా ఏ విషయంలో వాళ్ళకి మోడలో అడిగామనుకోండి కదా, ఏ విషయంలో మోడలు? మన బిడ్డలకి మన మాట, మన విధానం అన్నిట్లో మోడల్ ఉండాలి. దేవుని స్తోత్రం. మనం జీవించి వాళ్ళు జీవించేటట్లుగా మనం ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మన ప్రార్థనకు కూడా వెయిట్ ఉంటుంది. దేవుని స్తోత్రం. మన ప్రార్థన బరువైన ప్రార్థన, దాన్ని కొట్టేయడానికి లేదు. దేవుడు అటువంటి లోతైన విధేయతతో కూడిన విశ్వాస జీవితము, నీతియుక్తమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకో.